ఎంసీఏ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసు ఇటీవల కాలంలో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన నేపథ్యంలో ఆయేషా మీరా శరీర భాగాలు అంటే గతంలో తీసిన అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పి సిబిఐ కోర్టు అయితే పలు సూచనలు కూడా చేసింది. ఈ సూచనలు జిల్లా ఎస్పీ అదేవిధంగా తెనాలి తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కూడా ఈ సూచనలు చేసిన నేపథ్యంలో కూడా ఈ గోపాలకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఎటువంటి సూచనలు సిబిఐ కోర్టు నుంచి వచ్చాయి, అసలు ఎటువంటి ప్రొసీడింగ్స్ చేయబోతున్నారు, వారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోనే అవశేషాలను భూస్థాపితం చేయబోతున్నారు, అసలు ఏ విధంగా చేయబోతున్నారు కూడా వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, చాలా రోజుల నుంచి సుమారు 19 సంవత్సరాల విచారణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆయేషా మీరా అవశేషాలు ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అప్పచెబుతున్న నేపథ్యంలో అసలు సిబిఐ కోర్టు నుంచి ఎటువంటి గైడ్లైన్స్ మీకు రావట్లేదు? సిబిఐ వారు మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. ఈరోజు ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలు వాళ్ళ పేరెంట్స్కి సిబిఐ కోర్టు విజయవాడ నుంచి అప్పచెప్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్నారు. విజయవాడలో కోర్టు ఫార్మాలిటీస్ అయిపోగానే వారికి అప్పచెప్పగానే ప్రభుత్వ అధికారిక వాహనంలో వారు అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ మన కబరస్థాన్ చెంచుపేటలో ఉంది, అక్కడికి చేరుకుంటారు. అందులో భాగంగా లోకల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా నా సమక్షంలో ఆ కార్యక్రమాలన్నీ జరగాలని కూడా ఆ విధంగా మాకు ఆదేశాలు అందినాయి. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి అక్కడ ఆ ఈద్గా ఉన్న ప్రాంతం పరిశీలించాం. అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడ్డాయి. అట్లాగే వారికి గౌరవప్రదమైన సంస్కరణ చేయాలి అనేది మా అభిప్రాయం. ఈరోజు ఆ కార్యక్రమం మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అవుతుంది. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేస్తాం.